ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. వట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంతరాన్నోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం, మేము మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది మేము. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాం. రెండవది కంటోన్మెంట్. డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు, నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు జాగీరా? అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్, ఇది ప్రజల జాగీర్, ఇది ఎవరి జాగీర్ కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇవాళ వారికి వచ్చినటువంటి ఈ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు, వచ్చిన ఎంపీ పదవి కావచ్చు, ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగీర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు. వీళ్ళందరూ కూడా ప్రజల ప్రాపర్టీకి, ప్రజల ఆస్తులకు, ప్రజల రక్షణకు కాపాడదాలు మాత్రం తప్ప వీళ్ళు ఓనర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. వీఆర్ నాట్ బెగర్స్, వీఆర్ నాట్ బెగర్స్. ఓట్లు అడుక్కున్నాడు బెగ్గర్, ప్రజల బెగ్గర్లు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనమేం రాజరికం కాదు, ఇది 50 ఏళ్ల కోసం, 100 ఏళ్ల కోసం, 5 ఏళ్ల కోసం ఇస్తాం. నువ్వెంత గొప్పడివైనా నా గుడిసెకు పోయి కూడా నువ్వు దండం పెట్టాలి, గుర్తుపెట్టుకో. నా గుడిసెపై దండం పెట్టు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. అందువల్ల ఇవాళ ఎవరు నాకు పదవి వచ్చింది, నేను ముఖ్యమంత్రిని, నేను ఇదాన్ని చెప్పి విరవిగే సిస్టమ్ నడవదు. 100% నాలాంటోడు అంత ఈజీగా వదిలిపెట్టాడు కాదు. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ పోతా, పక్క మున్సిపాలిటీ మీటింగ్ కూడా పోతా, జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పోతా, ముఖ్యమంత్రి సభకు పోయే హక్కు లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతా. ప్రధానమంత్రి గారు అయితే పక్క ఏం రాజేంద్ర అనే ఆ సంబంధం ఉంది కాబట్టి మొట్టమొదటిసారి కలిస్తే దగ్గర గుంజుకొని మాట్లాడి యు ఆర్ గ్రేట్ అని చెప్పి నన్ను ఆశీర్వదించిండు. కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ బాధ్యతలు ఉంటాయో దాన్ని తప్పకుండా చేసి పెట్టే సత్తా ఉన్నాడు నేను. నా డిక్షనరీలో నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, పెద్ద కనబడకపోవచ్చు, కానీ నా డిక్షనరీలో నా 22 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. సాధ్యమవుతుంది. ప్రజలకు ఈ పని ఉంది అన్నప్పుడు దీనికి ప్రొవిజన్ ఎక్కడుందని చెప్పి అంటే నేను చాలాసార్లు పరిశీలించా. ప్రొవిజన్ భగవంతుడు ఇయ్యలే, ప్రొవిజన్ మనం ఇస్తామని చెప్పినాం. నీకు అధికారం ఎందుకు ఇచ్చిండ్రు? నువ్వు దద్దమా అని ఇయ్యలే. మారుతున్న పరిస్థితులలో నీ గతంలో ఉన్న ప్రొవిజన్ లేకపోతే ప్రొవిజన్ సృష్టించుకొని ఇవ్వడం కోసం మాత్రమే ఇచ్చింది తప్ప జడ పదార్థంగా ఉండేది కాసుమా. ఇది స్టాటిక్గా ఉండదు, డైనమిక్గా ఉంటుంది. మారిన పరిస్థితికి అనుగుణంగా మారాలని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన సందర్భండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా దగ్గర నేను ఆర్థిక మంత్రి అయినా. నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు నా దగ్గర సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఉండే. నేను హాస్టల్లో పెరిగినోడు. నేను నాకు అన్నం కొలిసిపెట్టి ఆ కొలిసిపెట్టిన అన్నంలో కూడా తెల్లపురులు ఏరుకొని రాళ్ళు ఏరుకొని వాడు పోసిన నీళ్ళచారు తాగినోడు. కాబట్టి నేను ఆర్థిక మంత్రి అని రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా నేను ఫేస్ చేసిన, నేను అనుభవించినటువంటి ఆకలిని, దుఃఖాన్ని ఇప్పటి విద్యార్థులు అనుభవించడానికి ఆస్కారం లేదు అని చెప్పి భావించి నేను దీనికి సన్నబియ్యం, బీపీటీ సన్నబియ్యం కడుపు నిండా తినే జీవో ఇవ్వాలని చెప్పి నేను సంకల్పే. ఫస్ట్ జీవో నాది. అప్పుడు పాలసాదని మా కమిషనర్ ఉండే, అప్పుడు ఆర్థిక మంత్రి నాగిరెడ్డి గారు ఉండే. ఎట్లా సాధ్యమవుతుంది రాజు గారు అంటే అర్థమైంది అని నేను, ఎట్లా సాధ్యమవుతుంది, ఆల్రెడీ దొడ్డు బియ్యం పెడుతున్నది ఎంత ఉన్నది, ఇది ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయాలి. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి నేను చేసుకుంటా, కానీ ఇది కావాలి. వాళ్ళు ఏదో లెక్కలు వేసుకొచ్చిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. అంటే పొలిటికల్ లీడర్ కొన్ను బ్యూరోక్రసీకి ఉండేటువంటి మెంటాలిటీ గురించి చెప్తాను నేను. వాళ్ళు ఇట్లా పెట్టిండు, అట్లా పెట్టిండు, కాదంటాడు, తిరిగేస్తాడు. నేను అయిపోయిందా మీ పని, మీ ఎక్సర్సైజ్ అయిపోయిందండి అంటే అయిపోయింది సార్. ఇక మనకి ఇది నేను చెప్పిన సింపుల్గా నీ 700 కోట్లు 800 కోట్లు పచ్చి బూటకము, ఇది నీకు లెక్కలు రావు, మీకు విజనే లేదని చెప్పి జస్ట్ 80 కోట్లు అదేవిధంగా ఇప్పుడు పెట్టేటువంటి రైస్కి సన్న బియ్యానికి మధ్య గ్యాప్ ఎంత అంటే జస్ట్ 3 రూపీస్. అప్పుడు
20 రూపాయలు దొడ్డు బియ్యం ఉన్నది, 31 రూపాయలు 32 రూపాయలు సన్న బియ్యం ఉంది. ద డిఫరెన్స్ బిట్వీన్ దొడ్డు బియ్యం అండ్ సన్న బియ్యం 4 రూపీస్. 4 రూపీస్ ఇంటూ ఇంత క్వాంటిటీ ఈజ్వల్ ఇంత అని చెప్పి ఇస్తే అట్లా సార్ అంటాడు. అంటే ఇట్లాంటి కొన్ని వందలు చేసినాం మేము. ఉత్తగానే లీడర్లం కాలే. ఇవాళ మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఇవాళ పరిగి నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు పోయి నిలబడితే అందరు వచ్చి అన్న అంటుండంటే వాటికి కాదు. అనేక రకాల మా చరిత్ర ఉంది ఇక్కడ. అందువల్ల డెఫినెట్గా ఈ కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరు నిందించక్కర్లేదు, మేము రెస్పాన్స్. ఇక్కడ జరగాల్సిన ప్రతి పని మేము చేయాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏం రావన్నా వాటి కోసం కొట్లాడే బాధ్యత ఉన్నది. పనులు కడుతున్నాం కాబట్టి తప్పకుండా చేస్తాం. నేను మీకు పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పి నాకు గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ లీడర్ ఇప్పుడు మా బీబీ రెడ్డి సాబా డాక్టర్, ఇవాళ మా రామకృష్ణ బిజినెస్ చేస్తాడు, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల అడ్వకేట్ ఉంటాడు, పొలిటికల్ లీడర్ ఉంటాడు. అడ్వకేట్ క్లయింట్ రాకపోతే అడ్వకేట్ వేస్ట్, డాక్టర్ దగ్గర పేషెంట్ రాకపోతే వేస్ట్, రాజకీయ నాయకుడి దగ్గరికి ప్రజలు రాకపోతే కూడా వేస్ట్. ఆ రాజకీయ నాయకుడు వారి విఐపి పేషెంట్, నా విఐపి నా ప్రజలు, గుర్తుపెట్టుకోండి. అందుకని కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే పొలిటికల్ లీడర్ తప్ప డాబు దర్పం కోసం రాజకీయ నాయకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతిలో మేము నడుస్తున్న వాళ్ళం. చాలామంది ఇట్లుండాలన్నా అట్లా దబాయించడం కాదు. మేము ఆఫీసుని దబాయించడం కాదు, నా ఎవరిని దబాయించడం కాదు. అర్థం కాకపోతే 10 సార్లు చెప్పి అర్థం చేయించి పని చేయించేటువంటి వాళ్ళని తప్ప మేము తిట్ల పురాణం ఎత్తుకుంటాం కాదు, మేము సంస్కారహీనంగా ప్రవర్తించడం అంతకన్నా కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో అంత గంభీరమైన సందర్భంలో, డెడ్ బాడీస్ ఎత్తుకపోతున్న సందర్భంలో కూడా మా భాషలో మార్పు రాలే, మా ప్రవర్తనలో మార్పు రాలే, కానీ మా చైతన్యంలో మాత్రం మార్పు ఉండే, మా ప్రశ్నల కొడవల్లో మార్పు ఉండే. కాబట్టి మీరు మాకేసి గెలిపించారు. మళ్ళీ 5 ఏళ్ళు ఎవరా మీ ఎంపీ అంటే మా ఎంపీ ఈటల అని చెప్పి గల్లెగరేసి చెప్పుకునేటువంటి స్థాయికి రావాలి. మీరు ఎట్లా గల్లెగరేసి ఇవాళ బస్తీలలో కాలనీలలో ఎట్లా గొప్పగా గెలిపించుకున్నారో రేపు ఇదే పద్ధతిలో మళ్ళీ చెప్పుకునేటువంటి ఆస్కారం ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటిదాకా మీద చూసి నన్ను